నమస్తే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఈరోజు న్యాయదర్శనంలోని 4వ క్లాసులోకి వెళ్తున్నాము. ఇప్పటి వరకు మనము న్యాయదర్శనంలో 5 ముఖ్య సూత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇది 1వ అధ్యాయము, 1వ ఆణ్వికమే. అందులో ఇప్పుడు ఈ క్లాస్లో 6వ సూత్రం నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఈ న్యాయశాస్త్రం చెప్పే పదార్థాల గురించి తెలుసుకున్నాము. 16 పదార్థాలు. 16 పదార్థాల లోపల ప్రమాణములోని ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాసు ఉపమాన ప్రమాణంతో ప్రారంభమవుతుంది. ఉపమాన ప్రమాణం అంటే ఏంటి? ఉపమానం అనగానే మనకు అర్థమవుతుంది, ఉపమానము ఉదహరించడము, పోల్చి చెప్పడము, అదే అర్థం కలిగి ఉంది ఈ ప్రమాణం కూడా. ప్రమాణానికి మామూలు శబ్దాలకు తేడా అంటే, ప్రమాణం అంటే ప్రకర్ష రూపంతో జ్ఞానాన్ని కలిగించాలి, అంటే సత్య జ్ఞానాన్ని కలిగించాలి, యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తే అది ప్రమాణం అవుతుంది. ఇక్కడ ఉపమాన ప్రమాణము ఏంటో తెలుసుకుందాం. సూత్రం చెప్తుంది, 6వ సూత్రం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం. ప్రసిద్ధ సాధర్మ్యాత్ అంటే తెలిసిన, అంటే ఉదాహరణకి ఆవు గురించి మనకు తెలుసు, నీల్గాయ గురించి తెలియదు. మనము అడవికి వెళ్తున్నాము, నీల్గాయ గురించి మనము తెలుసుకోవాలంటే దానితోని సాధర్మ్యం కల, అంటే ప్రసిద్ధ సాధర్మ్యత అంటే నీల్గాయకి సంబంధించిన లక్షణాలు గల ఇంకొక జంతువు గురించి మనకు పూర్తి జ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడు ఉపమానం ఇచ్చే వ్యక్తి నీవు చూసిన ఆవు వలెనే నీల్గాయి ఉంటుంది అని చెప్పినప్పుడు మనము, అంటే ఈ చెప్పడం ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధనం. ఇక్కడ సాధనం ఏంటిది? నీలుగాయి ఆవు వలె ఉంటుంది అనేది సాధనం. దీని సాధనం, ఈ సాధనం ఆధారంగా మనము నీల్గాయిని అడవిలో తెలుసుకుంటే దాన్ని ఉపమానం అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, నీల్గాయ గురించి తెలిసిన వ్యక్తి, అది ఎలా ఉంటుందంటే నీవు చూసిన ఆవు వలె ఉంటుందని చెప్పాడు. ఇదేంటిది? శబ్ద ప్రమాణం. తర్వాత అతడు అడవికి వెళ్ళాడు, అంటే ఇతడు చెప్పిన విషయాన్ని స్మృతిలో ఉంచుకున్నాడు. అతనికి అడవిలో ఈ ఆవు వంటి ఒక జంతువు కనిపించింది. అది ప్రత్యక్షంగా కనిపించింది. ప్రత్యక్షంగా కనిపించిన తర్వాత అతనికి లోపల ఏం స్మృతి ఉంది? ఇది ఆవు వలె ఉంది కనుక ఇది నీల్గాయ్ అనే దాని పేరు తెలిసింది. ఈ ఉపమానం ఏం తెలియజేసిందంటే అక్కడున్న జంతువు నీల్గాయి అనే విషయాన్ని తెలియజేసింది. అంటే ఉపమానం వల్ల మనము, అంటే ఇలా అనుకోవచ్చు మనం, ఉపమానం అంటే దీనిలో
శబ్ద ప్రమాణం ఉంది, మరి ప్రత్యక్ష ప్రమాణం ఉంది. దీన్ని ఉపమానం అని ఎందుకు అనాలంటే శబ్దము సహాయంతో, ప్రత్యక్షం సహాయంతో మనం తెలుసుకున్నది ఏంటిది, అక్కడ కనిపించిన జంతువు నీల్గాయ అని. అంటే సంజ్ఞ, సంజ్ఞి సంజ్ఞ అంటారు. సంజ్ఞి సంజ్ఞ. సంజ్ఞ అంటే నామము, సంజ్ఞి అంటే నామి లేదా పదము, పదార్థము. అక్కడ ఆ పదార్థాన్ని బట్టి మనం దాని పదాన్ని తెలుసుకున్నాం, ఆ నామిని బట్టి దాని నామాన్ని తెలుసుకున్నాం. ఇది ఉపమాన ప్రమాణం యొక్క లాభము. అంటే ఉపమానం ద్వారా మనము ఇది ఫలానా పదార్థం అని తెలుసుకునే జ్ఞానము వస్తుంది. ఈ జ్ఞానం కూడా ప్రమాణం ఎప్పుడైనా కానీ ప్రకర్ష రూపంగానే కలిగిస్తుంది. అంటే ప్రకర్ష రూపంగా జ్ఞానాన్ని కలిగించడం అంటే సత్య జ్ఞానాన్ని కలిగించడం. ఇది ఉపమానం యొక్క లక్షణం. లక్షణము అంటే దాని యొక్క విశేష గుణము. అంటే ఇక్కడ మనము ఉపమానం యొక్క లక్షణం ఏంటంటే ఉపమానం యొక్క విశేష గుణాన్ని చెబితే దాని లక్షణం అవుతుంది. అంటే ఆ లక్షణం ఎలా ఉండాలంటే ఇంకొక ప్రమాణానికి విశేషంగా ఉండాలి, అప్పుడే అది లక్షణం అవుతుంది. అంటే దీని గుణము, అంటే ఈ ఉపమానం అనే దాని గుణము ఇంకో ప్రమాణ గుణానికి సమానంగా ఉంటే అది లక్షణం కాదు, విశేషంగా ఉన్నప్పుడు లక్షణం అవుతుంది. అంటే ప్రత్యక్షం గురించి తెలుసుకున్నాము ప్రమాణాల లోపల, అనుమానం గురించి తెలుసుకున్నాము, ఉపమానం గురించి తెలుసుకున్నాము. ఇక ఈ న్యాయదర్శనంలో చివరి ప్రమాణం ఏంటిదంటే శబ్దము. శబ్దం గురించి ఏం చెప్తున్నాడంటే శబ్దం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అంటే మిగతా ప్రమాణాల కంటే ఎక్కువ విషయాలను తెలియజేసే సామర్థ్యము శబ్దానికి ఉంది. ఆ శబ్దానికి నిర్వచనం ఏం చెప్తున్నాడంటే గౌతముడు, ఆప్తోపదేశ శబ్ద. ఆప్తోపదేశ శబ్ద. శబ్దం అంటే ఏ శబ్దం పడితే ఆ శబ్దం ప్రమాణం కాదు, అది మామూలు శబ్దం అవుతుంది. శబ్దము ప్రకర్ష రూపంగా జ్ఞానాన్ని కలిగిస్తే, సత్యజ్ఞానాన్ని కలిగిస్తేనే అది ప్రమాణం అవుతుంది. శబ్దము మామూలు శబ్దం వేరు, శబ్ద ప్రమాణం వేరు. ఇక్కడ మనము శాస్త్రం లోపల శబ్దము అని వాడతాం, కానీ శబ్దం అంటే ఏంది, శబ్ద ప్రమాణం. శబ్దం వేరు, శబ్ద ప్రమాణం వేరు. శబ్ద ప్రమాణం అంటే ఆ శబ్దం ద్వారా మనకు సత్యజ్ఞానం కలగాలి, దాన్నే శబ్ద ప్రమాణం అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు, శబ్ద ప్రమాణం అంటే ఏమిటంటే ఆప్తోపదేశ శబ్ద. ఆప్తుల ఉపదేశం శబ్దం అవుతుంది. ఆప్తుడు అంటే ఎవరు అంటే, ఆప్తుడు అంటే సాక్షాత్కారం చేసుకున్న వ్యక్తిని ఆప్తుడు అంటారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎలా చూశాడో అలానే చెప్పాలనే కోరిక ఉన్నవాడు ఆప్తుడు. తర్వాత భూతదయ ఉన్నవాడు ఆప్తుడు. అంటే ఆప్తుడు అనే దానికి పూర్తి నిర్వచనం ఏంటంటే ప్రాప్తి చేసుకొని ఉండాలి, తర్వాత ప్రాప్తి చేసుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పే కోరిక ఉండాలి అతనికి, తర్వాత అతనికి భూతదయ ఉండాలి. అంటే ధర్మం లేకుండా ధర్మాత్ముడు కాలేడు. ధర్మం ఉన్న వ్యక్తి ధర్మం ప్రకారమే ఉంటాడు. కనుక ఈ 3 పాయింట్లు ఉండాలి ఆప్తుడికి. ఈ 3 పాయింట్లు, ఇవి 3 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ మాటను మనము ప్రమాణంగా తీసుకోవాలి. వాళ్ళ శబ్దాన్ని, మాట అన్న శబ్దం అన్న ఒకటే, వాళ్ళ శబ్దాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి. మరి వాళ్ళ మాటనే ప్రమాణంగా తీసుకోవాలంటే మన వ్యవహారం లోపల అంతటా ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు కనిపించరు. మరి వాళ్ళ మాటను నమ్మొద్దా? ఒక వ్యక్తిని మనం బస్టాండ్లో దిగి ఫలానా రామాలయం వీధి ఎక్కడుంది అని అడుగుతాం. అడిగినప్పుడు మీరు స్ట్రైట్గా వెళ్ళి రైట్ వెళ్ళండి, రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళండి, అదే రామాలయం వీధి అని చెప్పారనుకోండి, అక్కడ నమ్మి మనం వెళ్తాం.
అంటే మరి అక్కడ ఈ చెప్పిన వ్యక్తికి ఈ 3 లక్షణాలు ఉన్నాయా? ఆ వ్యక్తికి ఏదైతే అడిగామో అందులో మొదటిది ఏంటిది అంటే ఎట్లాంటి లక్షణం ఉండాలి? సాక్షాత్కారం చేసుకొని ఉండాలి. అంటే ఆ విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఉండాలి, ఒక పాయింట్. రెండో పాయింట్, అతనికి తెలుసుకున్నట్టు చెప్పే కోరిక ఉండాలి. మూడవది భూతదయ ఉండాలి. ఈ 3 ఉండవలసిన అవసరం ఏం లేదు లౌకిక వ్యవహారం లోపల. ఆప్తుడు అంటే అసలైన అర్థం ఏంటంటే ప్రాప్తి చేసుకున్నవాడు. ఆప్తము ప్రాప్తము అంటే ఒకటే అర్థం వస్తుంది. ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు. ప్రాప్తి అంటే ఆ విషయంలో అవగాహన ఉంది, అతనికి ఆ స్ట్రీట్ గురించి తెలుసు. ఎందుకంటే ఆ స్ట్రీట్ వ్యక్తి అనుకోండి, ఆ ఊరు వ్యక్తి అనుకోండి, తెలుసు. అంటే ఇక్కడ మనము లౌకిక వ్యవహారం లోపల శబ్దాన్ని ఎలా వాడతాము? మామూలుగా ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అతడికి ఉన్నట్టు చెప్పాలన్న కోరిక ఉందా లేదా, అతడికి భూతదయ ఉందా లేదా అనేది అక్కడ గౌణం అవుతాయి, ప్రధానం కావు. అంటే శబ్దము అనేది అంటే ఈ వైదిక శబ్దాలు ఉంటాయి, లౌకిక శబ్దాలు ఉంటాయి. అంటే వైదిక వ్యవహారం అంటే ధార్మిక వ్యవహారము, లౌకిక వ్యవహారం అంటే ధర్మం విషయం లోపల, ఆధ్యాత్మికత విషయం లోపల మనము నిజమైన ఆప్తుని యొక్క ప్రమాణాన్ని తీసుకోవాలి. అంటే ఏది ధర్మము, ఏది ఆధ్యాత్మికత అనే విషయం లోపల అతడికి ఈ 3 లక్షణాలు తప్పకుండా ఉండాలి. ప్రాప్తి చేసుకున్నవాడు కావాలి, ప్రాప్తి చేసుకున్న విషయాన్ని ఉన్నదున్నట్టు చెప్పేవాడు కావాలి, తర్వాత భూతదయ ఉన్న వ్యక్తి యొక్క శబ్దము, అతడి యొక్క రచన మనకు ప్రమాణం అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇద్దరే, ఈశ్వరుడు, ఋషులు. ఋషులు కానీ ఈశ్వరుడు కానీ చెప్పిన విషయాలు మనకు ప్రమాణం అవుతాయి, శబ్ద ప్రమాణం. అంటే దానికి అనుకూలంగా మనం వెళ్తే మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. ఇది ఆప్తోపదేశం. శబ్దము, శబ్ద ప్రమాణానికి ఇది నిర్వచనం. ఇక్కడ శబ్ద ప్రమాణము చాలా ముఖ్యమైనది. ఈ ప్రపంచం లోపల రకరకాల సాంప్రదాయాలు, రకరకాల మతాలు, రకరకాల పంతాలు ఎలా వచ్చాయంటే ఆప్తోపదేశం కరువు కావడం వల్ల, ఆప్తోపదేశము లభించకపోవడం వల్ల ఈ మతాంతరాలు వచ్చాయి. ఒకవేళ ఆప్తోపదేశమే మనం ఆచరిస్తే ఈ ప్రపంచం లోపల అందరూ ఒకటిగానే ఉండేది. కానీ ఆప్తోపదేశము లేకపోవడమే ఈ అనార్థాలకు కారణమైంది. ఇక 8వ సూత్రం చెప్తుంది, ఈ ఆప్తోపదేశము 2 రకాలు. ఒకటి సూత్రం ఏం చెప్తుందంటే సద్వివిధో దృష్ట అదృష్ట అర్ధత్వాత్. సద్వివిధో దృష్ట అదృష్ట అర్ధత్వాత్. ఈ సత్ ద్వివిధో ఇది ఏంటిది? శబ్ద ప్రమాణం అనేది 2 రకాలు, దృష్టము అదృష్ట అర్ధత్వాత్. దృష్టము అదృష్టం అంటే మనకు శాస్త్రములో చెప్పే విషయాలు, ముఖ్యంగా లౌకికం కాదు, వైదికంగా మనం ఆలోచిస్తే శాస్త్రములో చెప్పే విషయాలు 2 రకాలుగా ఉంటాయి, దృష్టము అదృష్టము. దృష్టము అంటే చెప్పిన శబ్దాన్ని అనుసరిస్తే మన కళ్ళ ముందే ఫలం వస్తే దాన్ని దృష్టము అంటారు. చెప్పిన శబ్దాన్ని మనం అనుసరిస్తే మన కళ్ళ ముందు దాని యొక్క ఫలితం రాకుండా మరు జన్మలోనో తర్వాతనో వస్తే దాన్ని అదృష్టం అంటారు. మనకు వైశేషిక దర్శనంలో కూడా ఈ విషయం వస్తుంది. కర్మలకు దృష్టఫలం ఉంటుంది, అదృష్టఫలం ఉంటుంది. ఇక్కడ వేదము కానీ ఋషులు చెప్పిన విషయాలు కానీ దృష్టఫలాన్ని ఇవ్వచ్చు, అదృష్టఫలాన్ని ఇవ్వచ్చు. దృష్టఫలం అంటే మన కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళకు కనిపించనంత మాత్రాన
ఈ ఆప్తోపదేశము ఫలితాన్ని ఇవ్వదు అనడానికి వీలు లేదు. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇస్తుంది. అంటే శబ్దం ఎంత బలమైందంటే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే ఆప్తోపదేశాన్ని అనుసరిస్తారో వాళ్ళకు ఇప్పుడు ఫలం రాకపోయినా తర్వాత మాత్రం తప్పకుండా ఫలం వచ్చి తీరుతుంది. అది మనం నమ్మి తీరాలి. అదే ఆప్తోపదేశానికి ఉన్న సామర్థ్యం, శక్తి. ఈ విధంగా మనకు శబ్ద ప్రమాణం గురించి ఋషి చెప్పడం జరిగింది. అంటే ప్రమాణము ఎలా ఉండాలంటే ప్రకర్ష రూపంగా సత్యాన్ని చెప్పాలి. ఆ సత్యాన్ని అనుసరిస్తే తప్పకుండా ఫలితాన్ని ఇవ్వాలి, సుఖఫలాలను ఇవ్వాలి, అంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వాలి. ప్రమాణం యొక్క ఉద్దేశం ఏంటిది? సత్యమైన జ్ఞానాన్ని పొందడం. సత్యమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా మనకు దేనిని మనము సాధించాలి, దేన్ని వదలాలి, అంటే దేనిని ప్రాప్తింపజేసుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలగడం ద్వారా అంటే దుఃఖాన్ని మనం వదిలిపెడతాము, సుఖాన్ని ప్రాప్తింపజేసుకుంటాము. అదే ప్రమాణం యొక్క ఉద్దేశం. ఏ ప్రమాణమైనా కానీ మనను దుఃఖాల నుంచి దూరం చేసి సుఖాన్ని ప్రాప్తింపజేయడం కోసమే. ఈ విధంగా ప్రమాణాలు అయిపోయాయి. అంటే శాస్త్రంలో చెప్పిన, అంటే మొదటి సూత్రంలో చెప్పిన ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహస్థానానాం తత్వజ్ఞానాన్ నిశ్శేష అధిగమ అనేది మొదటి సూత్రము. ఇదే ఈ శాస్త్రం యొక్క లక్ష్యం. ఇందులో ప్రమాణం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రమేయం గురించి తెలుసుకుందాము. అంటే ప్రమేయం ఒకే ప్రమేయం ఉందా, లేకపోతే అనేక రకాల ప్రమేయాలు ఉన్నాయా? అనేక రకాల ప్రమేయాలు ఉంటే ఏమేమి ప్రమేయాలు ఉన్నాయి? ఇక్కడ ప్రమాణం ఎందుకంటే ప్రమేయం కోసం. ప్రమాణం ఎందుకు? సత్యజ్ఞానాన్ని తెలియజేయడం కోసం. సత్యజ్ఞానం దేనికి సంబంధించిన సత్యజ్ఞానం మనకు కావాలి? ఈ ప్రమేయాలకు సంబంధించిన సత్యజ్ఞానము మనకు కావాలి. ఈ 9వ సూత్రం చెప్తుంది ప్రమేయాలంటే ఏమేమి ఉన్నవో. ఆత్మ, శరీరేంద్రియార్థ, ఆత్మ, శరీరేంద్రియార్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యభావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు ప్రమేయం. ఇది సూత్రం. ఆత్మ, శరీరేంద్రియార్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యభావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు ప్రమేయం. ఇందులో 12 ప్రమేయాల గురించి చెప్పడం జరిగింది ఈ సూత్రంలో. ఆత్మ 1, 2 శరీరం, 3 ఇంద్రియాలు, 4 ఇంద్రియార్థాలు, 5 బుద్ధి, 6 మనస్సు, 7 ప్రవృత్తి, 8 దోషము, 9 ప్రేత్యాభావము, 10 ఫలము, 11 దుఃఖము, 12 అపవర్గం. ఈ 12 ప్రమేయాలకు సంబంధించిన తత్వజ్ఞానం మనకు కావాలి. అప్పుడే ముక్తి లభిస్తుంది. ఈ 12 ప్రమేయాల గురించి మనము ఉన్నట్టు తెలుసుకోవాలి. మొదటిది ఆత్మ. ఆత్మ అంటే ఏంది? ఇక్కడ సాధారణంగా చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ప్రమేయం గురించి చెప్తున్నాడు. సర్వస్య భోక్త, అన్నిటినీ భోక్తించేది, భుజించేది, భోగించేది. అంటే ఈ ప్రపంచంలోని సుఖాలన్నీ భోగించే సామర్థ్యము ఆత్మకుంది. సర్వస్య భోక్త, సర్వానుభావి, సర్వానుభావి 2 అర్థాలు ఉంటాయి. సర్వానుభవి, సర్వానుభావి 2 పదాలు ఉన్నాయి, సమానార్థం గల. ఇక్కడ అన్నిటినీ అనుభవించేది, అన్నిటి అనుభవం ఉన్నది. అంటే మనం ఏమేమి తెలుసుకుంటే దానికి సంబంధించిన అనుభవం అనేది ఆత్మకు లభిస్తుంది. సర్వానుభావి. తర్వాత సర్వస్య ద్రష్ట,
అన్నిటినీ ఎరిగే సామర్థ్యం ఉంది ఆత్మకి. అన్నింటినీ, ఈ జగత్తులోని వస్తువులన్నింటినీ ఎరిగే సామర్థ్యం ఉంది. సర్వస్య ద్రష్ట. తర్వాత సర్వజ్ఞ, అన్నిటి గురించి తెలుసుకోగలదు. ఎలా తెలుసుకుంటే ఆ జ్ఞానము ఆత్మ లోపల సర్వజ్ఞతను కలిగిస్తుంది. అంటే సర్వజ్ఞత ఉంది. ఆత్మ అంటే సర్వస్య భోక్త, అన్నిటిని భోగించగలదు. సర్వానుభావి, అన్నిటి యొక్క అనుభవం ఉన్నది. సర్వస్య ద్రష్ట, అన్నిటిని తెలుసుకోగలదు. సర్వజ్ఞ అంటే అన్ని జ్ఞానాలు తెలిసింది. అంటే అన్ని జ్ఞానాలను తెలుసుకునే సామర్థ్యం ఉన్నది ఆత్మ అంటే. ఆత్మ ఇది. తర్వాత శరీరం అంటే ఏంది? ఆత్మ ఈ విషయం బట్టి, అంటే సర్వస్య భోక్త, సర్వానుభావి, సర్వస్య ద్రష్ట, సర్వజ్ఞ, వీటిని బట్టి ఏం తెలుస్తుందంటే ఆత్మ భోక్త. ఆత్మ భోక్త. తర్వాత రెండవది, ప్రమేయంలో రెండవది ఏంటి? శరీరం. శరీరం అంటే ఏంది? భోగాయతన్. భోగాయతన్ అంటే భోగానికి ఆశ్రయం. భోగం ఎక్కడుంది? ఈ శరీరంలో. భోగానికి ఆశ్రయం ఏంటిది? శరీరం. భోగాయతన్. శరీరం ఏంటిది? భోగాయతన్ అంటే భోగానికి ఆశ్రయాన్ని ఇచ్చేది. తర్వాత మూడవది ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే భోగ సాధనాలు ఇవి. ముఖ్యంగా పంచజ్ఞానేంద్రియాలు. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవేంటి? భోగ సాధనాలు. ఇంద్రియాలంటే భోగ సాధనాలు. తర్వాత ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలు అంటే ఏంది? అంటే రూపాలు కానీ, శబ్దాలు కానీ, వాసనలు కానీ, రుచులు కానీ, స్పర్శలు కానీ, ఇవేంటివి? అర్థాలు అవుతాయి. వీటిని ఏమంటారు? భోక్తవ్యాలు. భోగ్య పదార్థాలు. భోగ్యాలు లేదా భోక్తవ్యాలు ఏంటివి? విషయాలు లేదా అర్థాలు. అర్థాలను ఏమంటారు? భోక్తవ్యాలు. అంటే ఇవన్నీ భోక్తవ్యాలు. ఈ విషయాలనేది భోక్తవ్యాలు. తర్వాత ఐదవది బుద్ధి. బుద్ధి అంటే ఇక్కడ అర్థం ఏంటిది? భోగో బుద్ధి. భోగాన్నే బుద్ధి అంటారు. ఆత్మభోక్త. శరీరం భోగాయతనం, ఇంద్రియాలు భోగ సాధనాలు, ఇంద్రియార్థాలు భోక్తవ్యాలు. బుద్ధి ఏంటిది? భోగ్. అంటే భోగో బుద్ధి. ఆత్మకు భోగం ఏంటిది? బుద్ధి. బుద్ధి అంటే ఏంది? జ్ఞానం. అంటే ఆత్మ విషయాలను నేరుగా పొందదు, విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతుంది. ఆ విషయ జ్ఞానమే ఈ ఆత్మకు భోగము. అంటే నిజానికి చెప్పాలంటే ఆత్మ ఇంద్రియాల ద్వారా అర్థాలను గ్రహించి దానికి సంబంధించిన సంకేతాలు అంటే జ్ఞానాన్ని భోగిస్తుంది ఆత్మ. తర్వాత మనస్సు. మనసు అంటే ఏంది? సర్వ విషయం అంతఃకరణం. సర్వ విషయాలను గ్రహించే అంతఃకరణము, అంతరేంద్రియము మనస్సు. అన్నిటినీ తెలుసుకోగలదు. అంటే దృశ్యాలను తెలుసుకోగలదు, శబ్దాలను తెలుసుకోగలదు, వాసనలు తెలుసుకోగలదు, రుచులు తెలుసుకోగలదు, స్పర్శను తెలుసుకోగలదు. అంతేకాకుండా సుఖాన్ని తెలుసుకోగలదు, దుఃఖాన్ని తెలుసుకోగలదు, జ్ఞానాన్ని తెలుసుకోగలదు. ఆ తర్వాత తత్వాలను కూడా దర్శింపజేయగలదు. అది మనసు అంటే. తర్వాత 7 ప్రవృత్తి. ప్రవృత్తి 7వ ప్రమేయం ఏంటిది? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ఏంటి? ప్రవృత్తి అంటే పుణ్య అపుణ్య కర్మలు చేయడం. పుణ్య అపుణ్య కర్మలు అంటే పుణ్య పాప కర్మలు చేయడం లేదా ధర్మ అధర్మ కర్మలు చేయడం, ఇది ప్రవృత్తి అవుతుంది. అంటే ఈ ధర్మ అధర్మ కర్మలు చేస్తేనే శరీరము, శరీరేంద్రియాలు ఇవి లభిస్తాయి. శరీరం లభించాలన్నా, ఇంద్రియాలు లభించాలన్నా
అర్థాలు లభించాలన్నా ఈ ప్రవృత్తి అవసరం అవుతుంది. అంటే పాపపుణ్యాలు ధర్మాధర్మాల వల్ల మనకు శరీరం లభిస్తుంది. దాన్నే ప్రవృత్తి అంటారు. ఎనిమిదవది దోషం. దోషం అంటే ఏంది? రాగ ద్వేష మోహాలను దోషం అంటారు. రాగము, ద్వేషము, మోహముతో కూడిన ధర్మ అధర్మాలను చేస్తే మనకు శరీరము, ఇంద్రియాలు, అర్థాలు లభిస్తాయి. ఇది దోషం. తర్వాత 9 ప్రేత్యాభావం. ప్రేత్యాభావం అంటే ఏంటంటే, ప్రేత్యభావం అంటే మరణించి జన్మించడాన్ని ప్రేత్యభావం అంటారు. అంటే మనము మరణిస్తాము, మళ్ళీ జన్మిస్తాము. ఇది సత్యం, ఇది తథ్యం. అంటే సాధారణంగా అంటే ఈ జన్మనే మొదటిది కాదు, ఈ జన్మనే చివరిది కాదు. అంటే ఏం చెప్తుందంటే శాస్త్రము, ఈ శరీరము అనేది అపూర్వం కాదు. అంటే పూర్వం లేదని కాదు, అపూర్వము కాదు. తర్వాత ఈ శరీరము అంతు లేనిదని కాదు. అపూర్వం కాదు, అంతు లేనిది, అనుత్తరం కాదు. అపూర్వం కాదు, అనుత్తరం కాదు. అపూర్వం అంటే పూర్వం లేదు, ఇదే మొదటి జన్మ అని కాదు, ముందు చాలా జన్మలు ఉన్నాయి. అనుత్తరం అంటే ఇదే చివరి జన్మ కాదు, అనేక జన్మలు ఉన్నాయి. అంటే ఈ జన్మ మరణ పరంపర అనేది ప్రవాహంతో అనాది. మరి ఈ జన్మకు మొదలెక్కడ అంటే, మొదటి జన్మకు కారణం లేదు, అన్ని జన్మలకు కారణం ఉంది. మొదటి జన్మ అనాది, ఆది లేనిది. ఆది లేనిది అంటే కారణము లేనిది. మొదటి జన్మ కారణము లేనిది అంటే మనము మోక్షం నుంచి జన్మలోకి వస్తాము, అది మొదటి జన్మ అవుతుంది. ఆ మొదటి జన్మకు కర్మ కారణం కాదు. ఆ విధంగా జన్మ అనేది అనాది అంటారు. అంటే మొదటి జన్మ, పూర్వజన్మకు ఆది అంటే కారణం లేదు. ఆ తర్వాత జన్మల పరంపర కూడా చాలా జన్మల పరంపర ఉంది కనుక అనాది అని కూడా, అంటే ఆది లేనిదని కూడా చెప్పచ్చు, అంటే ప్రారంభం లేనిదని కూడా చెప్పచ్చు. తర్వాత దీని అంతము ఇక్కడ అనుత్తరం కాదు, కానీ మోక్షము లభిస్తే ఈ జన్మ పరంపర ఆగిపోతుంది. మోక్షము లోపల ఒక పరాంత కాలము ఈ జీవుడు పరమేశ్వరుని ఆనందాన్ని పొందుతాడు. పరాంతకాలము అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలను పరాంతకాలం అంటారు. బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ఒక సృష్టి ప్రళయకాలాన్ని బ్రహ్మదినము అంటారు. సృష్టిలో 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి, ప్రళయంలో కూడా 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. 432 ప్లస్ 432 అంటే 864 కోట్ల సంవత్సరాలకు ఒక బ్రహ్మదినం అవుతుంది. అలాంటి బ్రహ్మదినాలు 360 అయితే బ్రహ్మ సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 అయితే దాన్ని పరాంతకాలం అంటారు. అంటే 36,000 పర్యాయాలు సృష్టి ప్రళయములు జరిగేంత కాలము ఈ ఆత్మ ముక్తి సుఖంలో ఉంటుంది, యోగ సాధన చేసి ముక్తిని పొందితే. అక్కడ అంటే దీని ప్రారంభము, అంటే ఈ జన్మ యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది? ముక్తి నుంచి మొదటి జన్మ. ముక్తి నుంచి వచ్చిన తర్వాత మొదటి జన్మ ప్రారంభ జన్మ అవుతుంది. తర్వాత ముక్తికి వెళ్ళే జన్మ చివరి జన్మ అవుతుంది. కానీ ఈ మధ్య అనేక పర్యాయాలు ఈ శరీరాన్ని ధరిస్తాము, వదిలేస్తాము. ఈ శరీరాన్ని వదిలేస్తాము అంటే మళ్ళీ ధరిస్తాము. దీన్నే ప్రేత్యభావం అంటారు. తర్వాత 10 ఫలం. ఫలం
ఫలం కూడా ఒక ప్రమేయం. ఫలం అంటే ఏంది? సుఖ దుఃఖాల భోగం. ఇది ఫలం. అంటే సుఖము సుఖ సాధనాలు, దుఃఖము దుఃఖ సాధనాలు కలిపి ఫలం అంటారు. అంటే మనం చేసుకున్న పాపపుణ్యాల ద్వారా మనకు సుఖము సుఖ సాధనాలు, దుఃఖము దుఃఖ సాధనాలు ప్రాప్తిస్తాయి. దీన్ని ఫలం అంటారు. అంటే సాధన సహిత సుఖ దుఃఖాల భోగాన్ని ఫలం అంటారు. సాధన సహిత సుఖ దుఃఖ భోగాలను ఫలం అంటారు. ఇది ఫలం అనే ప్రమేయం గురించి. తర్వాత దుఃఖం 11వది. ఇక్కడ దుఃఖం గురించి చెప్పాడు, మరి సుఖం గురించి ఎందుకు చెప్పలేదు? ప్రమేయం లోపల దుఃఖాన్ని లెక్కించాడు కానీ సుఖాన్ని లెక్కించలేదు. కారణం ఏంటంటే దుఃఖం గురించి మనకు తత్వజ్ఞానం కావాలి. దుఃఖం గురించి తెలిస్తే మనము ఈ జన్మ పరంపర నుంచి వేరవుతాము. ఈ జన్మలో దుఃఖమున్న సంగతి తెలియాలి, సుఖమున్న సంగతి తెలిస్తే సుఖము గురించి ఆలోచిస్తాము, ఈ జన్మ పరంపరలో కొనసాగుతాం. అందుకే శాస్త్రాలన్నీ దుఃఖం యొక్క తత్వజ్ఞానాన్ని చెప్తాయి. అంతేకాకుండా సుఖములో ఉన్న దుఃఖము గురించి తెలియజేస్తాయి. మనం అనుభవించే ఈ భౌతిక సుఖాల్లో దుఃఖం ఎలా మిళితమై ఉందో చెబుతాయి. ఆ దుఃఖం గురించి మనకు తత్వజ్ఞానం ఉంటేనే వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం ద్వారానే మనము మోక్ష సాధన చేస్తాము, లేకుంటే చేయము. ఆ విధంగా ఈ దుఃఖాన్ని తీసుకోవడం జరిగింది ప్రమేయం లోపల. తర్వాత 12 అపవర్గం. అపవర్గం అంటే ఏంది? దుఃఖము నుంచి పూర్ణ నివృత్తి. అంటే జన్మ మరణ చక్రాల ఉచ్ఛేదం. అపవర్గం అంటే ఏంది? జన్మ మరణ చక్రం యొక్క విచ్ఛేదం. అంటే ఉచ్ఛేదం అంటే ఈ జన్మ మరణ చక్రాలను మనము ఇక విచ్ఛేదం చేయడమే అపవర్గం అవుతుంది. అంటే ఇక జన్మ మరణాలు అనేటివి సంభవించవు ఒక పరాంతకాలం వరకు. అంటే జన్మ వల్ల మనకు దుఃఖం లభిస్తుంది. అంటే దుఃఖం దూరం కావాలంటే మనము ఈ జన్మ మరణ చక్రాన్ని విచ్ఛేదం చేయాలి. అలా విచ్ఛేదం చేస్తే ఇక మనకు సమస్త దుఃఖ నివృత్తి కలుగుతుంది. శరీరము ఉన్నది అంటే దుఃఖము తప్పకుండా ఉండుంటుంది. వాళ్ళ కర్మాశయాన్ని బట్టి ఎక్కువ తక్కువ దుఃఖమే. కానీ ఎంత పుణ్యాత్ములకైనా శరీరం వచ్చిందంటే దుఃఖాన్ని భోగించవలసి ఉంటుంది. అందుకే ఆయుర్వేదం లోపల వృద్ధాప్యాన్ని కూడా రోగమే అన్నారు, దాహాన్ని రోగమే అన్నారు, ఆకలిని రోగమే అన్నారు. అంటే ఒకదాన్ని మనం కోరుకుంటున్నామంటే ఏంది? మన కష్టాలు ఉన్నాయని అర్థం. కోరిక ఉంది, తినాలనే కోరుకుంది, తాగాలనే కోరుకుంది, పడుకోవాలనే కోరుకుంది అంటే మనకు దుఃఖం ఉందని అర్థం. అంటే ఎంత గొప్ప శరీరంలోనైనా దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖాలకు సంపూర్ణ పరిష్కారం అపవర్గం. అంటే శరీరం ఉంటే దుఃఖం ఉంటుంది. ఈ జన్మ మరణ పరంపరను ఆపివేస్తే అప్పుడే దుఃఖాలు దూరం అవుతాయి. దాన్నే ముక్తి అంటారు. ఈ విధంగా మనకు ఈ 12 ప్రమేయాల గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ 12 ప్రమేయాలు ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయా అన్నదానికి ఋషి ఏం చెప్తాడంటే ఈ 12 ప్రమేయాలే కాదు, చాలా ప్రమేయాలు ఉంటాయి. అందులో వైశేషిక దర్శనంలో చెప్పిన 6 పదార్థాలు కూడా ప్రమేయాల కిందికి వస్తాయి. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయం, ఇవి కూడా ప్రమేయాల కిందికి వస్తాయి. ఇలా ప్రమేయాలు అనేకం ఉంటాయి. కానీ అనేక ప్రమేయాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పదార్థంకు సంబంధించిన అవగాహన అవసరం లేదు. ఈ 12 ప్రమేయాల గురించి తత్వజ్ఞానం కలిగితే మోక్షం అనేది లభిస్తుంది. అన్నిటి గురించి తెలుసుకోవాలి. రాకెట్ అంటే ఏంది, ఉపగ్రహం అంటే ఏంది, చంద్రుడు ఏంది, అంగారగ్రహం ఏంది, శని ఏంది, యురేనస్ ఏంది, నెప్ట్యూన్ ఏంది, ప్లూటో ఏంది, కంప్యూటర్ ఏంది, కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు.
ఈ 12 పదార్థాలకు సంబంధించిన ఈ 12 ప్రమేయాలకు సంబంధించిన తత్వజ్ఞానం కలిగితే తప్పకుండా మోక్షం లభిస్తుందనేది ఋషి చెప్పడం జరిగింది. ఇది 9వ సూత్రం అయిపోయింది. ఇక 10వ సూత్రం. ప్రమేయం లోపల మొదటి ప్రమేయం ఏంటిది? ఆత్మ. వాస్తవానికి అంటే సాధారణంగా చెప్పే విషయం ఏంటంటే ప్రమేయాలన్నింటిలో కూడా ఆత్మ ముఖ్యమైనది. ఆత్మ గురించి తెలిస్తే మిగతా అన్నీ తెలుస్తాయి. ఆత్మ యొక్క తత్వజ్ఞానమే మోక్షానికి కారణమని చెప్పడం జరుగుతుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు మిగతా వాటి జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటే ఆత్మజ్ఞానానికి ప్రోత్సాహం లభిస్తుంది, బాగా తెలుస్తుంది ఆత్మజ్ఞానం. మొదలు ఆత్మ గురించి చెప్తున్నాడు ఈ 10వ సూత్రం లోపల. ఆత్మ అంటే ఏంటి? ఆత్మను ఎలా తెలుసుకుంటాం మనం? ప్రత్యక్షంగా తెలుసుకో. సాధారణంగా అనుమానంతోనే తెలుసుకుంటాం ఆత్మను. సాధారణ మానవుడు అనుమానంతో తెలుసుకుంటాడు, యోగి ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. అందరూ తెలుసుకునేది శబ్ద ప్రమాణం ఉంది, కానీ శబ్ద ప్రమాణము మాత్రమే సరిపోదు ఆత్మను తెలుసుకోవడానికి. శబ్దం ఉండాలి, అనుమానం ఉండాలి, ప్రత్యక్షం ఉండాలి. అప్పుడే ప్రత్యక్షమైన తర్వాతనే మనం ఆత్మను పూర్తిగా నమ్మగలం. అప్పటి వరకు నమ్మలేము. ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తుంది. లక్షణాల ద్వారా మనము ఆత్మను తెలుసుకుంటే అదే అనుమాన ప్రమాణం అంటారు. అంటే గుణాల ద్వారా గుణిని తెలుసుకోవడము అనుమాన ప్రమాణం. అంటే గుణాలు అంటే లింగాలు, గుణి అంటే లింగి. లింగాల ద్వారా లింగిని తెలుసుకోవడం అంటే అనుమాన ప్రమాణం ద్వారా ఆత్మను తెలుసుకోవడం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ జ్ఞానాన్ ఆత్మనో లింగం. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ జ్ఞానాన్ ఆత్మనో లింగం. ఇవి ఆత్మ యొక్క లింగాలు. ఆత్మలింగి అయితే దాని లింగాలు ఏంటివి? ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము. ఈ 6 ఆత్మ యొక్క లింగాలు అంటే లక్షణాలు. ఈ లక్షణాల ద్వారా మనం ఆత్మను తెలుసుకోవాలి అనుమాన ప్రమాణం ద్వారా. ఎలా? ఒక్కొక్క లక్షణం ఏంటిదో తెలుసుకుందాం. ఇచ్ఛ అంటే కావాలనే కోరిక. మనకు ఇంతకుముందు కూడా ఇచ్ఛా, ద్వేషము, రాగము, ద్వేషము ఇవి వస్తున్నాయి. ఇప్స, జిహాస, వెనిటీస్ ఇవన్నీ కూడా సమానార్థాలు కలిగి. ఇచ్ఛ అంటే కావాలనే కోరిక, ద్వేషం అంటే వద్దనే కోరిక. తర్వాత ప్రయత్నం అంటే ప్రయత్నించడం. ఏదైతే కావాలనుకున్నామో, ఇచ్ఛ అంటే దేన్నైతే ప్రాప్తింప చేసుకోవాలనుకున్నామో ఆ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయడం. ద్వేషం అంటే దేన్నైతే వద్దని కోరుకున్నామో దాని గురించి అంటే దాన్ని దూరం చేయడం కోసం ప్రయత్నం చేయడం. సుఖము అంటే అనుకూల వేదనం సుఖం. మనకు అనుకూలమైంది అంటే మనం ఏదైతే కోరుకున్నామో అది లభిస్తే సుఖం. ఏదైతే మనము ద్వేషిస్తున్నామో అది లభిస్తే దుఃఖం. కోరుకున్నది లభించకున్నా, కోరుకోనిది లభించిన, ద్వేషించేది లభించిన దుఃఖం. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే పరిజ్ఞానం, అన్నిటినీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఇది జ్ఞానం. ఇవి 6 ఆత్మలక్షణాలు. దీని ద్వారా మనము ఆత్మను ఎలా తెలుసుకుంటాము? ఇచ్ఛ. మొదటి ఇచ్ఛ కోరిక. ఒక మామిడి పండుని చూసాము, దాన్ని తినాలనే కోరిక పుట్టింది. కోరిక ఎలా పుడుతుంది? మామిడి పండును చూడగానే మనకు తినాలనే కోరిక ఎలా పుట్టింది అంటే మామిడి పండును ఒకసారి తిని దాని ద్వారా సుఖాన్ని అనుభవించాం కనుక అది కావాలనే కోరిక పుట్టింది. మామిడి పండును చూడగానే తినాలనే కోరిక ఎలా పుట్టిందంటే ఒకసారి దానిని తినడం ద్వారా మనకు సుఖం లభించింది కనుక సుఖానుషయి రాగ కోరిక పుట్టింది. అంటే సుఖము యొక్క స్మృతి మనకు ఆ పండును చూడగానే
మళ్ళీ గుర్తొచ్చింది ఆ ఫీలింగ్. అప్పుడు దాన్ని మనము కోరుకున్నాం. ఇక్కడ ఇచ్ఛ అంటే కోరిక అనేది ఆత్మను ఎలా తెలియజేస్తుందంటే, ఇప్పుడు చూడగానే కోరిక పుట్టిందంటే అంతకుముందు దాన్ని తిన్నాము. తినుడు దేంతో తిన్నాము? రుచి యొక్క జ్ఞానము దేని కలిగింది? నాలుకకు. కానీ ఇప్పుడు మనము కళ్ళతో చూస్తే కోరిక పుట్టింది. దృశ్యం రూపజ్ఞానంతో మనకు అది కావాలని కోరిక పుట్టింది. కానీ వాస్తవానికి ఆ సుఖాన్ని అనుభవించింది, మామిడి పండు యొక్క రుచిని అనుభవించింది నాలుక. కానీ కళ్ళతో చూడగానే మనకు దాని మీద కోరిక పుట్టింది. కోరిక పుట్టడంతోనే నోట్లో నీళ్ళు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది అంటే, రుచి జ్ఞానము అంటే నాలుక ద్వారా రుచి జ్ఞానం కలిగింది, ఇప్పుడు కళ్ళ ద్వారా రూపజ్ఞానం కలిగింది. ఈ రెండు జ్ఞానాలు దేనికవే ఉన్నాయి. మరి రూపజ్ఞానం ద్వారా రసజ్ఞానానికి సంబంధించిన కోరిక ఎలా పుట్టింది అంటే, రూపజ్ఞానము రసజ్ఞానాన్ని అనుసంధానం చేసే ఇంకొక తత్వం లోపల ఉండాలి. రూపజ్ఞానము చక్షురేంద్రియం ద్వారా కలిగింది, రసజ్ఞానము రసనేంద్రియం ద్వారా జరిగింది. ఈ రసనేంద్రియం వేరు, చక్షురేంద్రియం వేరు, దీని జ్ఞానం వేరు, దాని జ్ఞానం వేరు. కానీ లోపల వీటికి కనెక్షన్ చేసే ఇంకొక తత్వం ఉంటుంది. అదే ఆత్మ అని మనము అనుమానించవచ్చు. ఇది ఇచ్ఛ. అదేవిధంగా ద్వేషం. ఉదాహరణకి ఒక ముళ్ళును చూడగానే మనము మన కాలును దూరంగా పెడతాం, మన పాదాన్ని. అంటే పాదాన్ని ముళ్ళుపై కావాలని ఎప్పుడు పెట్టాం? ఎందుకు? ముళ్ళు కుచ్చుకున్న అనుభవం మనకుంది. ముళ్ళు గురిచిన అనుభవము అంటే ముళ్ళు గురిచినప్పుడు అది అవస్థ పాలు చేసింది కనుక ఆ స్మృతి ముళ్ళును చూడగానే గుర్తొచ్చింది. అప్పుడు దాని మీద మనకు ద్వేషం కలిగింది. ద్వేషం అంటే దాని నుంచి తప్పుకోవడం. ఇచ్ఛ అంటే దాన్ని ప్రాప్తింపజేసుకోవడం, దాన్ని దగ్గరకు తీసుకోవడము ఇచ్ఛ అవుతుంది, దూరం ఉంచడము ద్వేషం అవుతుంది. అంటే ద్వేషం కలిగింది. ద్వేషం ఎలా కలిగింది? నిజానికి కళ్ళతో ముళ్ళును చూడగానే ద్వేషం భావం వచ్చింది, రూపజ్ఞానం వల్ల ద్వేషం వచ్చింది. ఎలా వచ్చింది? స్పర్శ, పాదం యొక్క స్పర్శకు సమస్య వచ్చింది. స్పర్శ జ్ఞానం ఏముంది? ముళ్ళు గుచ్చుకోవడం ద్వారా అవస్థ పాలయ్యాను అనేది స్పర్శ జ్ఞానం. కానీ కళ్ళతో చూడగానే మనకు ఈ రూపజ్ఞానము ద్వేషాన్ని కలిగించింది. అంటే రూపజ్ఞానానికి స్పర్శ జ్ఞానానికి మధ్య అనుసంధానం చేసే ఒక తత్వం ఉంది, అదే ఆత్మ అనేది మనకు ఈ ద్వేషం అనే ఆత్మ లక్షణం వల్ల మనకు అర్థమవుతుంది. ఇచ్ఛ, ద్వేషం, తర్వాత ప్రయత్నం. ఇప్పుడు మామిడి పండును చూసాం. మామిడి పండును చూడగానే కోరిక పుట్టింది. దానికోసము అది ప్రాప్తింపజేసుకోవడం కోసం మన యొక్క ఏదైతే ఆ ప్రయత్నం ఉందో, అంటే ప్రయత్నము అంటే ఏంటిది? దాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసము మూవ్ కావడం, కదలడం, అది ప్రయత్నం. అంటే దాని జ్ఞానము లేనిదే దాని మీద కోరిక కలగదు. అంటే దాని యొక్క సుఖస్మృతి లేనిదే మనకు కోరిక, ఇచ్ఛ కలగదు. ఇచ్ఛ కలగనిదే ప్రయత్నము జరగదు. అంటే ప్రయత్నము జరుగుతుంది అంటే దానికి సంబంధించిన సుఖస్మృతి, సుఖ జ్ఞానము కోరికను కలిగించింది. ఆ కోరిక మన లోపల మూమెంట్, కదలికను కలిగించింది. అంటే దానికోసము, దాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసము మన యొక్క కర్మ ప్రారంభమైంది. దీన్నే ప్రయత్నం అంటారు. అంటే
శరీరంలో చేష్ట ఏర్పడుతుంది. సుఖం వల్ల సుఖజ్ఞానము, సుఖజ్ఞానం వల్ల కోరిక, ఇచ్ఛ వల్ల ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అంటే దాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మనము కర్మ చేయడము ప్రయత్నం అవుతుంది. అదేవిధంగా ముళ్ళును చూసాము. ముళ్ళు అక్కడుంది, దాని మీద ద్వేషం కలిగింది, మన శరీరంలో చేష్ట కూడా కలుగుతుంది దానికి దూరంగా వెళ్ళడం కోసం. అంటే శరీరములో చేష్టకు కారణం ఏంటిది? ముళ్ళుపై ఉన్న ద్వేషభావం. ద్వేషం ఉండడం వల్ల శరీరంలో చేష్ట కలగడము. అంటే శరీరంలో చేష్ట కలుగుతుందంటే లోపల చేష్టను చేయించే ప్రయత్న గుణం గల ఒక తత్వం ఉండాలి. అదే ఆత్మ. అంటే ఇక్కడ చూడండి, మనకు ప్రయత్నము కలుగుతుంది అంటే మనకు ప్రయత్నము కలగడానికి రెండు ఉన్నాయి కారణాలు: సుఖజ్ఞానము, దుఃఖజ్ఞానం. సుఖజ్ఞానం ఉంటే ప్రాప్తింప చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది, దుఃఖజ్ఞానం వల్ల దాన్ని వదలడానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం రెండు రకాలు: సుఖ ప్రాప్తికి ప్రయత్నమే, దుఃఖం నుంచి దూరం కావడం కోసం కూడా ప్రయత్నమే అవసరం అవుతుంది. అంటే మనలో ప్రయత్నం కలిగింది అంటే ప్రయత్నం చేసే ఒక తత్వం లోపల ఉంది. ఇది ప్రయత్నం. తర్వాత సుఖం. సుఖం అంటే ఏంటి? మనము మామిడి పండును చూసాం, దాని మీద కోరిక పుట్టింది, ప్రయత్నం చేశాము, దాన్ని ప్రాప్తింపజేసుకున్నాము, మళ్ళీ తిన్నాము అనుకోండి. అంటే మనకు అనుకూల వేదన వస్తుంది. అంటే దాన్ని కోరుకున్నాము, దాన్ని కోరుకోవడం ద్వారా మనం తింటాం చూడండి. తిన్నప్పుడు అనుకూలత అనేది, అనుకూల వేదన అంటే అనుకూల జ్ఞానం అనేది మనకు సుఖాన్ని ఇస్తుంది. ఇక ఒకవేళ ఆ పండు దొరకలేదనుకోండి, అప్పుడు పండు దొరకకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. అంటే ప్రతికూల వేదన. దాన్ని కోరుకున్నాం కానీ లభించలేదు, దాన్ని ఏమంటారు? దుఃఖం అంటారు. అదేవిధంగా ముళ్ళు దగ్గరికి వెళ్ళాం, ప్రయత్నం చేసాము, ప్రయత్నం చేసి పక్కకి వెళ్ళాం అనుకోండి, అలా సుఖం కలుగుతుంది. ఒకవేళ మనం పొరపాటున ముళ్ళు మీద అడుగు పెట్టామనుకోండి, దుఃఖం కలుగుతుంది. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాల లోపల అనుసంధానం చేసే ఒక తత్వం లోపల ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మకు ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, తర్వాత జ్ఞానం అనే లక్షణాలు ఉన్నాయి. జ్ఞానం అంటే ఏంటి? ఒక వస్తువును మొదలు చూస్తున్నాం, మనం చూసి దాని గురించి తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు దాని మీద మనకు హేయమో, ఉపధేయమో, ఉపేక్షణ భావం కలుగుతుంది. ఒక వస్తువును ప్రథమ సమయం చూస్తున్నాం అనుకోండి, మొదటిసారి చూస్తున్నాం అనుకోండి, దాన్ని బాగా తెలుసుకుంటాం మనం. ఆత్మకు జ్ఞానం అనే లక్షణం ఉండడం ద్వారా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకోవడం అనేది అంటే దాన్ని చూస్తుంది, ఆ తెలుసుకునే ప్రయత్నం లోపల దాని గురించి విశ్లేషిస్తుంది, తర్వాత నిర్ణయిస్తుంది. అంటే ఒక పదార్థాన్ని చూసినప్పుడు దాని గురించి పూర్తిగా అర్థమైతే అది సుఖాన్నిస్తే దాని మీద ఉపదేయము అనే భావన కలుగుతుంది, అంటే పొందాలనే భావం కలుగుతుంది. ఒకవేళ అది దుఃఖాన్ని ఇచ్చేది అని అర్థమైతే దాని మీద హేయం అనే భావం కలుగుతుంది. అది మనకు పనికి రాదు అనుకున్నప్పుడు ఉపేక్ష అనే భావం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? జ్ఞానం ద్వారా కలుగుతుంది. ఆత్మకు జ్ఞానం ఉండడం వల్ల వస్తువులను పరిశీలిస్తుంది, విశ్లేషిస్తుంది, నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత ఏం చేయాలా అంటే వదిలిపెట్టాలా, ఉపదేయం అంటే పొందాలా, లేదా ఉపేక్షించాలా అంటే మనకు అవసరము కానిదా
అనవసరమా అనుకున్నప్పుడు ఉపేక్షిస్తుంది. ఇవి ఆత్మ యొక్క లక్షణాలు. ఇది మొదటి ప్రమేయము ఆత్మ గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత రెండవ ప్రమేయము శరీరం. శరీరం అంటే ఏంది? 11వ సూత్రం చెప్తుంది, చేష్టేంద్రియార్థ ఆశ్రయ శరీరం. చేష్టేంద్రియార్థ ఆశ్రయ శరీరం. చేష్ట ఇంద్రియాలు అర్థాలకు ఆశ్రయము శరీరం, ఆధారం. ఆధారం భోగాయతనం అంటారు కదా. భోగాయతనం అంటే ఏంది? ఆధారం. దేనికి ఆధారము? ఈ శరీరము చేష్టలకు అంటే కర్మలకు, ఇంద్రియాలకు అంటే జ్ఞానేంద్రియాలకు, తర్వాత అర్థాలకు అంటే సుఖదుఖ భోగాలకు ఆశ్రయం ఈ శరీరం. అంటే ఈ శరీరము ఉంటేనే కర్మలు చేయగలము, ఈ శరీరం ఉంటేనే జ్ఞానాన్ని పొందగలము, ఈ శరీరం ఉంటేనే సుఖ దుఃఖాలను భోగించగలము. శరీరం లేకుండా ఏమీ చేయలేము. అంటే శరీరమాద్యం కళు ధర్మ సాధనం. ఏది చేయాలన్నా శరీరం ఉండాలి. అంటే శరీరము లేకుండా కర్మలు చేయలేము, జ్ఞానాన్ని పొందలేము, సుఖ దుఃఖ భోగాలను అనుభవించలేము. అన్నిటికీ ఇది ఆశ్రయం శరీరం అంటే. ఈ శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కర్మలు చేయాలన్నా శరీరం బాగానే ఉండాలి, జ్ఞానాన్ని పొందాలన్నా శరీరం బాగానే ఉండాలి, సుఖ దుఃఖాలను భోగించాలన్నా శరీరం బాగానే ఉండాలి. అంటే దుఃఖాన్ని భోగించాలనుకోము, సుఖాన్ని భోగించాలంటే శరీరం బాగానే ఉండాలి. శరీరం బాగలేకుంటే సుఖాన్ని భోగించలేము, కర్మలు చేయలేము, జ్ఞానాన్ని పొందలేము. అందుకే ఈ శరీరమే ముఖ్యం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమం. ఆరోగ్యకరమైన శరీరం ద్వారానే ధర్మము, అర్థము, కామము, మోక్షం సాధిస్తాం. లేకుంటే సాధించలేం. పురుషార్థాలను ఊరికే వల్లించడమే అవుతుంది. పురుషార్థాలను సాధించాలంటే శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి. ఈ శరీరము కర్మలకు ఇదే ఆశ్రయం, జ్ఞానానికి ఇదే ఆశ్రయం, సుఖానికి ఇదే ఆశ్రయం, భోగానికి ఇదే ఆశ్రయం. అంటే కేవలము భౌతిక భోగాలే కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఈ శరీరమే ముఖ్యం. ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. అంటే భోగాన్ని అపవర్గాన్ని సాధించడం కోసము ఈ జగత్తు నుంచి ఏర్పడ్డ శరీరం ఇది ముఖ్యం. ఈ దృశ్యం నుంచి ఏర్పడ్డ ఈ దృశ్యమే భోగానికి అపవర్గానికి మూలం. ఇది శరీరం. ఇక 12వ సూత్రం చెప్తుంది, అంటే ఇంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఇంద్రియాల గురించి ఇది. అంటే మనము మొదలు ఏం తెలుసుకున్నాం? ఆత్మ. ఆత్మ తర్వాత శరీరం, శరీరం తర్వాత ఏంటి? ఇంద్రియాలు. అంటే ప్రమేయాల లోపల మొదలు ఆత్మ, శరీరం, తర్వాత ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే ఏందో ఈ సూత్రం చెప్తుంది. 12వ సూత్రం, ఘ్రాణరసన చక్షు త్వక్ శ్రోత్రాణి ఇంద్రియాణి భూతేభ్యః. ఘ్రాణరసన చక్షు త్వక్ శ్రోత్రాణి ఇంద్రియాణి భూతేభ్యః. ఇంద్రియాలన్నీ 5 జ్ఞానేంద్రియాల గురించే ఈ విషయము. ఘ్రాణము, ఘ్రాణము అంటే ముక్కు, రసన అంటే నాలుక, చక్షు అంటే కళ్ళు, త్వక్ అంటే చర్మము, శ్రోత్రాణి అంటే చెవులు. అంటే ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము, చెవులు, ఇవి జ్ఞానేంద్రియాలు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు భూతేభ్యః భూతాల ద్వారా నిర్మించబడ్డాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఇక్కడ స్థూలేంద్రియాలు. స్థూలేంద్రియాలు అంటే గోళకాలు. జ్ఞానేంద్రియాల గోళకాలైన ఈ ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము, చెవులు ఇవి భూతేభ్యః భూతాల ద్వారా నిర్మించబడ్డాయి. అంటే ఇక్కడ వీటి నిర్మాణం లోపల మనకు వైశేషిక దర్శనంలో కూడా వస్తుంది. ముక్కు నిర్మాణం లోపల
పృథివీ పరమాణువులు, నాలుక నిర్మాణం లోపల జల పరమాణువులు, తర్వాత చక్షు నిర్మాణం లోపల అగ్ని పరమాణువులు, ఈ త్వక్ నిర్మాణం లోపల వాయు పరమాణువులు ఎక్కువ పాలలో ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే వీటి నిర్మాణము వీటి విషయాలకు సమవాయి కారణమైన భూతాల పరమాణుల ఆధిక్యతతోని నిర్మించబడిందని మనకు వైశేషిక దర్శనంలో చెప్పడం జరిగింది. ఇక 13వ సూత్రం చెప్తుంది, దీనికి రిలేటెడ్ ఇది కూడా. పృథివ్యాపస్తేజో వాయురాకాశం ఇది భూతాని. పృథివ్యాపస్తేజో వాయురాకాశం ఇది భూతాని. పృథివీ, ఆపః, తేజో, వాయు, ఆకాశం, ఇవి 5 భూతాలు. అంటే ఇంద్రియాలు 5 భూతాల ద్వారా నిర్మించబడ్డాయి. అంటే 5 భూతాలు కలిపి అన్ని ఇంద్రియాలు నిర్మించడం కాదు, దేనికి ఏ భూతం యొక్క అవసరమో ఆ భూతం ద్వారా నిర్మించబడ్డాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ 5 భూతాల ద్వారా 5 ఇంద్రియాలు నిర్మించబడ్డాయి. పృథివీ ఒకటి, ఆపహ అంటే జలము, తేజ అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఆకాశం అంటే ఆకాశం. ఈ 5 భూతాల ద్వారా 5 భూతాలకు 5 విషయాలు ఉన్నాయి. పృథ్వీకి ఏంటిది? గంధం. జలానికి ఏంటిది? రసం, దాని యొక్క విషయం, దాని యొక్క అర్థం. తర్వాత తేజస్సుకు ఏంటిది? అగ్నికి ఏంటిది? రూపం. వాయువుకి ఏంటిది? స్పర్శ. ఆకాశానికి ఏంటిది? శబ్దం. అర్థాలు లేదా విషయాలు. ఈ అర్థాలను, ఈ విషయాలను గ్రహించే ఇంద్రియాలు వరుసగా పృథివీకి సంబంధించిన విషయాన్ని గ్రహించే ఇంద్రియం ఏంటిది? ఘ్రాణేంద్రియం, ముక్కు. తర్వాత జలంకు సంబంధించిన రసాన్ని గ్రహించేది ఇంద్రియం ఏంటిది? రసనేంద్రియం, నాలుక. తర్వాత అగ్నికి సంబంధించిన రూపాన్ని గ్రహించే ఇంద్రియం ఏంటిది? కళ్ళు. తర్వాత ఈ వాయువుకు సంబంధించిన స్పర్శను గ్రహించే ఇంద్రియం ఏంటిది? త్వక్, చర్మము. తర్వాత ఆకాశానికి సంబంధించిన శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం ఏంటిది? చెవులు. అంటే 5 ఇంద్రియాలు, 5 భూతాలు, 5 విషయాలకు ఈ విధంగా సంబంధం ఏర్పడి ఉంది. ఇది మనకు ఇంద్రియాల గురించి. ఈ ఇంద్రియాల తర్వాత ఏమొచ్చినాయి? ఇంద్రియార్థాలు వచ్చాయి. ఇంద్రియార్థాల గురించి కూడా ఒక సూత్రం సెపరేట్గా చెప్పడం జరిగింది. 14వ సూత్రం చెప్తుంది, గంధరసరూప స్పర్శ శబ్దా పృథివ్యాది గుణా తదర్థ. గంధరసరూప స్పర్శ శబ్దా పృథివ్యాది గుణా తదర్థ. దీని అర్థం ఏంటంటే, ఈ గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము వేటి యొక్క గుణాలు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం యొక్క గుణాలు. గంధము పృథివీ యొక్క గుణము, రసము జలము యొక్క గుణము, రూపము అగ్ని యొక్క గుణము, స్పర్శ వాయు యొక్క గుణము, శబ్దము ఆకాశం యొక్క గుణము. ఈ వీటినే అర్థాలు అంటారు. అంటే భూతాలకు సంబంధించిన విషయాలను ఏమంటారు? ఇంద్రియార్థాలు అంటారు. ఈ ఇంద్రియార్థాలు ఏంటి? గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము. ఇది ఇంద్రియార్థాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చే విషయం ఏంటిది? మనకు ప్రమేయాల లోపల బుద్ధి. అంటే ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, అర్థాలు, 5వది ఏంటిది? బుద్ధి. బుద్ధి గురించి తెలుసుకుందాం. బుద్ధి అంటే ఏంటంటే, బుద్ధిరుపలబ్ధిర్ జ్ఞానం ఇది అనర్థాంతరం. బుద్ధిరుపలబ్ధిర్ జ్ఞానం ఇది అనార్థాంతరం. దీని అర్థం ఏంటంటే, బుద్ధి అనగానే మనకు మహాతత్వము అనేది గుర్తొస్తుంది, లేదా బుద్ధి అనే ఇంద్రియం గుర్తొస్తుంది. కానీ ఇక్కడ బుద్ధి అంటే ఇంద్రియం కాదు,
బుద్ధి రుపలబ్ధిర్ జ్ఞానం ఇది అనార్థాంతరం. బుద్ధి అన్న ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న సమాన అర్థం గలవే. అంటే ఒకటే అర్థం. అంటే బుద్ధి అంటే ఏంది? జ్ఞానం. అంటే బుద్ధిని అంటే బుద్ధింద్రియాన్ని బుద్ధి అని ఎందుకన్నారంటే, అంటే మహాతత్వాన్ని బుద్ధి ఎందుకన్నారంటే, బుద్ధిని గ్రహించడం కోసము ఆత్మకు సహకరించే కారణం కనుక దాన్ని బుద్ధి అన్నారు. వాస్తవానికి ఇక్కడ ఈ 15వ సూత్రంలో చెప్పే అర్థం ఏంటంటే, బుద్ధి అంటే జ్ఞానం. అంటే మనకు ప్రమేయ లోపల 5వ ప్రమేయము జ్ఞానం. ఆ జ్ఞానము అంటే ఈ జ్ఞానం ఆత్మకు ఉపలబ్ధి ఏంటిది? ఈ జ్ఞానమే. ఆత్మ మనకు భోగోబుద్ధి అని వచ్చింది. భోగం ఏంటిది? ఈ జ్ఞానమే. ఉపలబ్ధి ఈ జ్ఞానమే. భోగము జ్ఞానమే. జ్ఞానము జ్ఞానమే. మనకు సాంఖ్యదర్శనంలో కూడా ఇప్పుడు బుద్ధివృత్తి ఆత్మవృత్తి అని వస్తుంది. ఆత్మవృత్తి ఏంటిది? జ్ఞానం. ఆత్మవృత్తి జ్ఞానం. అంటే ఆత్మవృత్తి జ్ఞానమే, ఆత్మకు ఉపలబ్ధి జ్ఞానమే, ఆత్మ యొక్క భోగం కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం గురించి ఇక్కడ మనకు ప్రమేయ లోపల 5వ ప్రమేయంగా బుద్ధి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రమేయాల్లో 5 గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మిగతా ప్రమేయాలైన మనస్సు, తర్వాత ప్రవృత్తి, దోషము, ప్రేత్యభావము, తర్వాత ఫలము, దుఃఖము, అపవర్గం, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ధన్యవాదాలు. నమస్తే. శాంతిపాఠ్. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగుం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ओम सबको नमन, नमस्ते, प्रणाम, ओम.